హాయ్ ఫ్రెండ్స్, వినుకుండే జీటీ మొబైల్స్. ఈరోజు అయితే కాసుకోండి అయిపోయింది. డిఎం వెరిఫికేషన్ ఎర్రర్ వస్తుంది కదా, యువర్ డివైస్ కరెక్ట్ అని వస్తుంది కదా జగనన్న యాసెట్ ట్యాబ్లకి. దానికైతే నాకైతే సొల్యూషన్ అయితే దొరికింది. ఇదైతే 100కి 90% అయితే వర్క్ అయిపోతుంది. నాకైతే వర్క్ అయింది. దీనికైతే పక్క టూల్ అయితే ఉండాలి. నా దగ్గర అయితే అయింది, పక్క అయింది. ఇది అయింది ట్యాబ్. దాని అంటే నేను అది రికార్డ్ అయితే చేయలేదు, కానీ ఎలా చేశాను అనేది ప్రాసెస్ చెప్తాను పక్క. ఈ వీడియో అయితే పూర్తిగా చూడటానికైతే ట్రై చేయండి. ఓపిక లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోండి. దీనికైతే అన్లాక్ టూల్ పక్కా ఉండాలి. ఇదైతే మొబైల్ షాప్ వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది. దీనికైతే అన్లాక్ టూల్ అయితే పక్కా ఉండాలి. ఓకేనా? అది పెయిడ్ అనమాట, మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఫ్రీగా అయితే పని అవ్వదు. పక్కా చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి. పక్కా అవుతుంది చెప్తాను. నాకైతే 90% అయిపోయింది. 90% టూల్లో అవుతుంది, 90% దీన్ని ఫ్లాష్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫ్లాష్ చేసుకోవడానికి కూడా పెయిడ్ ఫైల్ వాడాలి మనం, కానీ కొన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. ఇదైతే సింపుల్గా అయిపోతుంది, పక్కా అవుతుందండి. ఓకేనా? మొబైల్ షాపులు అనే వాళ్ళే కాదు, మీకు అర్థం ఉంటే సిస్టంలో కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి మాత్రం పక్కా అన్లాక్ టూల్ ఉండాలి. ఇప్పుడు అన్లాక్ టూల్ అయితే చూపిస్తాను అనమాట మీకు. ఇదైతే అన్లాక్ టూల్. దీంట్లో మ్యాక్సిమం కొన్ని అవుతాయి, కొన్ని అవుతాయి, మ్యాక్సిమం కొన్ని అవుతాయి అంతే. ఇది పెయిడ్ అనమాట. ఇది మనం దీనికి అమౌంట్ కట్టాలి, ఊరకైతే రాదు. ఇదైతే ఫస్ట్ పైన కంపెనీలన్నీ ఉన్నాయి కదా, దీని కంపెనీ అయితే లేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మీడియాటెక్ అనమాట. దీని CPU మీడియాటెక్ కాబట్టి మీడియాటెక్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. మీడియాటెక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ కింద చూడండి, నేను సింబల్ చూపిస్తున్నా. అది అన్లాక్ బూట్ లోడర్ ఉంది కదా, దాన్ని అన్లాక్ బూట్ లోడర్ చేసేయండి. ట్యాబ్ని అయితే అన్లాక్ బూట్ లోడర్ చేసిన తర్వాత దీన్ని ప్యాచ్ వెరిఫికేషన్ అనమాట. డిఎం ప్యాచ్ వెరిఫికేషన్ ఉంది, ఐడియా ఉంది కదా. మొబైల్ షాప్ వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది, మీకైతే ఐడియా ఉండదు అనమాట. మనకి డిఎం ప్యాచ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఆ 3 ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ప్యాచ్ వెరిఫికేషన్ కొట్టండి. ప్యాచ్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అనమాట. ప్యాచ్ వెరిఫికేషన్ అయిపోగానే కొంచెం వెయిట్ చేయండి, ఫోన్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు. పక్క 100కి 100% అయితే ఇది జెన్యూన్ వీడియో అండి. నాకైతే నేను చేసుకుంటే అయింది కాబట్టే నేను పెట్టాను. ఇన్ని రోజులు చాలామంది అడుగుతూ ఉన్నారు పిల్లలు, డిఎం వెరిఫికేషన్ ఎర్రర్ వస్తుందని. సొల్యూషన్ అయితే ఇది, మీకు ట్రై చేయండి. కాకపోతే నా షాప్ అడ్రస్ అయితే కొన్ని వీడియోల్లో ఉంది, దానికి సెండ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.